ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. ఆహారము ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైంది కదండి. ఒక సామెత ఉంటది, కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ప్రతి దినము మనం పని చేసేది కూడా ఆహారాన్ని సంపాదించుకొనటం కోసము, ఆహారము కోసం మనం పని చేస్తూ ఉంటాం. ఇక్కడ జీవాహారము నేనే అని దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. భౌతికమైన శరీరానికి ఆహారం ఎలా అవసరమో, మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. అది ఎటువంటి ఆహారం అంటే జీవాహారము కావాలి. ఆత్మకు జీవము కలిగిన ఆహారము కావాలి. అంటే ఆత్మీయమైన ఆహారము కావాలి. దేవుని వాక్యము చదవాలి. దేవుని వాక్యమును భుజించాలి. ఎప్పుడైతే మన ఆత్మకు దేవుని వాక్యం అందించబడుతదో, మన ఆత్మ బలముగా ఉంటది కదండీ. ఆహారము తీసుకున్న మనము భౌతికమైన మన శరీరానికి ఆహారము తీసుకుంటే ఎలా ఎనర్జిటిక్ గా మనం ఉంటామో, మన ఆత్మ కూడా అలాగే ఉండాలి అంటే మనం ఆత్మీయమైన ఆహారం తీసుకోవాలి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే మనకు జీవాహారముగా ఉన్నాడు. ఈ జీవాహారం ఎవరికి అవసరము? విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. నిత్య జీవము కలిగిన వానికి ఈ జీవాహారముతో అవసరం ఉంది. నిత్య జీవము లేకపోతే, ఇటర్నల్ లైఫ్ లేకపోతే, ఈ బ్రెడ్ ఆఫ్ లైఫ్ తో వాళ్ళకి అవసరం లేదు. ఎవరు నిత్య జీవము కలిగిన వారంటే విశ్వసించువారు నిత్య జీవము కలిగిన వారు. ఎవరు దేవుని యందు విశ్వసిస్తారో, ఎవరికి విశ్వాసం ఉంటదో వారి జీవితంలో, వారికి దేవుని ఆహారము కావాలి, దేవుని వాక్యము కావాలి. వారు నిత్య జీవము కలిగిన వారు. మన జీవితంలో మనము అన్ని కూడా మనం సంపాదించుకుంటూ ఉంటాం, కానీ జీవాహారమును దేవుడు మాత్రమే మనకివ్వగలడు. దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా అనేకమైన కార్యములు మన జీవితంలో మనం జరిగించొచ్చు. కాబట్టి ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే దేవుని యందు విశ్వసిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు. ఆ నిత్య జీవము కలిగిన వారికి జీవాహారం కావాలి. ఎందుకంటే ఈ జీవాహారం ఏం చేస్తదంటే మనల్ని ఆదరిస్తది. మన కష్టాల్లో ఆదరిస్తుంది. మన కష్టాల్లో ధైర్యపరుస్తుంది. మనం వెళ్తున్న ఇరుకు మార్గముల్లో మనతో కూడా ఈ జీవాహారం ఉంటే ఆదరణ దొరుకుతుంది. మనకి నెమ్మది దొరుకుతుంది ఈ జీవాహారం ద్వారానే. దేవుడు మనతో మాట్లాడితే ఎంతో నెమ్మది కదండి. మనము చేయబోయే కార్యములు, మనము ఎలా నడుచుకోవాలో కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి మన భౌతికమైన శరీరానికి ఆహారం ఎలాగూ అవసరమో, మన ఆత్మకు కూడా ఆహారం అవసరం. కాబట్టి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవము కలిగిన వారు. వారికి జీవాహారము కావాలి. ఆ జీవాహారం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే జీవాహారం. ఆయనే మనల్ని ఆదరించేవాడు. ఆయనే మనల్ని ధైర్యపరిచేవాడు. ఆయనే మనల్ని నడిపించేవాడు. ఈ జీవాహారము మన ఆత్మకే కాదు మేలు చేసేది, మన భౌతికమైన పరిస్థితుల్లో కూడా ఇది మేలు చేస్తా ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నేను మీకు జీవాహారము, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, నేను మిమ్మల్ని ధైర్యపరుస్తాను, మీరు ఎలా నడుచుకోవాలో నేను మీతో బోధిస్తాను, మీతో కూడా ఉంటానని ఈరోజు దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ దినమంతా కూడా దేవుని వాగ్దానాన్ని మనము ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్.